ఎప్పుడైతే దానికి మీకు కనెక్షన్ కట్ అయిపోతుందో, గాలిపటం గురి లేకుండా, గమ్యం లేకుండా అది గాల్లో కొట్టుకుంటూ ఏ తాడి చెట్టుకో, ఏ తుమ్మ చెట్టుకో, ఏ కొబ్బరి చెట్టుకో అక్కడే అది తచ్చాడుతూ ఉంటుంది. దయచేసి గమనించండి. ఈరోజు మనలో చాలామందికి దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. కాబట్టే ఎక్కడో పాపిష్టి స్థలాల్లో, పాపిష్టి స్నేహితులతో, పాపిష్టి అలవాట్లతో అక్కడే తచ్చాడుతూ ఉంటారు. తాగుబోతులను చూడండి, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. తిరుగుబోతులను చూడండి, వారికి అనుకూలమైనటువంటి తిరుగుబోతు స్థలాల్లో తిరుగుతూ ఉంటారు. కారణం తెలుసా? వాళ్లకు దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో గురి గమ్యం లేకుండా జీవిస్తున్నట్లయితే బహుశా నీ జీవితంలో కూడా దేవునితో కనెక్షన్ కట్ అయిపోయిందేమో. మనిషి ప్రశాంతంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆప్యాయతలను పంచాలి, అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి. ఒకవేళ నీ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నా, ఈరోజు నీ జీవితం గురి గమ్యం లేకుండా ఉన్నా, దానికి కారణం ఏమిటంటే నిన్ను సృష్టించిన దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది.